హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే భావన్పాడు వచ్చాం. ఈరోజు మీకు భావన్పాడు బీచ్ చూపిస్తా. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గర ఉన్న రచ్చబండ దగ్గర ఉన్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తరతరాలుగా భావన్పాడు గ్రామంలోని స్థానిక మత్స్యకారుల సమాజానికి ఈ బీచ్ జీవనాధారంగా ఉంది. ఇక్కడి బంగాళాఖాత జలాలు, సాంప్రదాయ పడవలు, ఆధునిక మత్స్యకారుల పడవలను ఉపయోగించే వందలాది మంది స్థానిక మత్స్యకారులకు జీవనోపాధిగా అందిస్తాయి. ఆధునిక చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు 1884లో చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రభుత్వం భావన్పాడు ఫిషింగ్ హార్బర్ను అఫీషియల్లీ ఏర్పాటు చేయడానికి ప్రత్యేక భావనలు, మౌలిక సదుపాయాలను నిర్మించింది. దీంతో ఈ బీచ్ సాధారణంగా పడవలు దిగే తీర ప్రాంతం నుంచి గుర్తింపు పొందిన చిన్న మత్స్యకారుల రేవుగా మారింది. మత్స్యకార వృత్తితో పాటు భావన్పాడు, నగుపాడు, మూలపేట పరిసర ప్రాంతాల్లో 3000 ఎకరాలు పైగా విస్తరించిన భారీ ఉప్పు మడుగులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉప్పు మడుగులు సాగు చేయడం చారిత్రకంగా కొనసాగుతుంది. అత్యంత లాభదాయకమైన వాణిజ్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సా ప్రాంతాల్లో పారిశ్రామిక మరియు గృహ ఉపయోగాలకు ఈ ఉప్పు సరఫరా చేయబడుతుంది. 1979లో పోర్ట్ ప్రకటన. భావన్పాడు సముద్ర వాణిజ్య సామర్థ్యాన్ని ప్రభుత్వం 1979లోనే అధికారికంగా గుర్తించింది. ప్రతిపాద్యత గ్రీన్ఫీల్డ్ మైనర్ ప్రాజెక్ట్ కోసం పరిపాలనా సరిహద్దులను తొలిసారిగా నిర్మించారు. 2022లో దక్షిణ దేశంగా మార్పు. దశాబ్దాల పాటు పోర్ట్ ప్రాజెక్ట్ కాగితాలకే అంకితమైంది. 2022లో ప్రభుత్వం పోర్ట్ పరిమితులను మార్చి పర్యావరణ పరిరక్షణ చర్యలు మరియు భవిష్యత్ విస్తీర్ణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను, నిర్మాణ ప్రణాళికను టెక్కలికు అవతల దక్షిణ దిశగా మార్చింది. దీంతో అసలు పోర్టు ప్రాంతం మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన భూముల్లోకి మారింది. 2023లో మూలపేట పోర్టుగా పేరు మార్పు. కొత్త గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్ట్ కోసం భూములను భావన్పాడు గ్రామం నుండి కాకుండా మూలపేట నుంచి సేకరించడంతో స్థానిక రైతులు పోర్ట్ పేరును మార్చాలని కోరారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు 2023 ఏప్రిల్లో అధికారికంగా భావన్పాడు పోర్ట్ అనే పేరును మూలపేట పోర్టుగా మార్చింది. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతూ దాదాపు పూర్తయ్యే దిశలో ఉన్నాయి. దీంతో ప్రశాంతమైన గతాన్ని కలిగిన ఈ బీచ్ ప్రాంతం ఒక ప్రధాన వాణిజ్య దూరంగా భారీ మార్పును పొందుతుంది. చారిత్రకంగా ఈ బీచ్ ప్రాంతం ప్రసిద్ధి చెందిన పిక్నిక్ ప్రదేశంగా ఉంది. దీపావళి అనంతరం వచ్చే పవిత్రమైన కార్తీక మాసంలో, అలాగే మహాశివరాత్రి పండగ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని పవిత్ర స్నానాలు చేసి సామూహిక విందులో పాల్గొంటారు. భావన్పాడు బీచ్కి వచ్చే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్. బీచ్ అనేది ఒక సైడ్ చాలా బ్యాక్కి వెళ్ళిపోయింది, మరో సైడ్ చాలా ముందుకు వచ్చింది. టైడ్స్ కూడా చాలా అప్కి వస్తున్నాయి. ఎవరు కూడా దయచేసి నీటిలో దిగేసి స్నానాలు చేయొద్దు. ఆల్రెడీ మాకు పోలీసులు చెప్పారు. ఇక్కడికి ఉండేది సముద్రం ఇక్కడికి ఉండేది, ఇక్కడికి ఉన్నది అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మధ్యలో అటు కాస్త అసలు వాటర్ ఉండేది కాదు, ఆ పక్క వాటరే ఉండేది కాదు. ఎక్కండి దయచేసి నీటిలో మొత్తం ఎక్కండి. ఇక్కడైతే ఏదో దేవాలయం ఉండేది చూడండి, ఇది నందిలా ఉంది. ఇదొక విగ్రహం, ఏంటో తెలియదు నాకు. అండ్ అక్కడ వినాయకుడిది విగ్రహం ఉంది, అక్కడ కూర్చున్నది ఉంది కదా అక్కడ చూడండి. అదిగో పోలీసులు అక్కడ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.
ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి.